అమ్మయ్య, ఇంట్లో నాకు తోడుగా ఎవ్వరు లేరు. నేను ఒక్కదానే హ్యాపీగా ఈరోజు టీవీ ఆన్ చేసి బిగ్ బాస్ చూడొచ్చు. ఏమవుతుంది ఈరోజు, ఈ కంటెస్టెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు, రోజు ఈ ఎక్సైటింగ్ గేమ్స్ అన్నీ చూసి నాకు అసలు చాలా టెన్షన్ వచ్చేసింది. ఈరోజు అయితే నేను ఓకే నా ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ కూడా చేశాను. ఓకే అమ్మయ్య, మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను హ్యాపీగా బిగ్ బాస్ చూసుకోవచ్చు. తర్వాత చాలాసేపు వరకు ఇంకా నా ఫేవరెట్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకోవచ్చు. అక్క ఇవ్వు, నేను ఐపీఎల్ చూడాలి ఈరోజు. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఉంది, ఆర్సీబీది. ఇవ్వు రిమోట్. లేదు నా రిమోట్ నాకు ఇచ్చేసేయ్. నేను ఒప్పుకోను, ఎప్పుడు నువ్వే తీసుకుంటా. నేను ఒప్పుకోను నాది. ఈరోజు నేను ఐపీఎల్ చూడాలి ఎలాగైనా. మమ్మీ చూడు, వీడు నా దగ్గర నుంచి రిమోట్ లాగేసుకుంటున్నాడు. జరగండి. కార్తీక దీపం సీరియల్ వచ్చేస్తున్నా. రిమోట్ ఇవ్వలేక మీ ఇద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చదువుకోండి. నేను కార్తీక దీపం చూస్తాను. లేదు మమ్మీ, నేను లేదు నాకు రిమోట్ ఇచ్చేసాయి మమ్మీ, ప్లీజ్ మమ్మీ. లేదు నా సీరియల్ ఇంపార్టెంట్, నేను సీరియల్ చూస్తాను. మీ ఇద్దరు చదువు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వెళ్ళండి చదువుకోండి. అసలే వంటలకు ఏడుస్తుంది. వద్దులే, చదువుకోవడం కన్నా నీతో పాటు కూర్చుని సీరియల్ చూడడమే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరే, ఇది నా ఇల్లేనంటావా? సీరియల్ సౌండ్ వినపడుతుంది కాబట్టి నా ఇల్లే. అమ్మా, ఏంటి నువ్వు సీరియల్ చూస్తున్నావా? ఈ సీరియల్ పిచ్చి నీకు వచ్చేసిందా? మిమ్మల్ని ఎవరిని మార్చలేరు. ఒరే ఏంటి నువ్వురా సీరియల్? ఏంట్రా బాబు, అందరూ సీరియల్ పిచ్చిలు అయిపోయింది, అందరికి సీరియల్ అయిపోయింది. అమ్మా మహాతల్లి, ఏంటి ఏం అంత సీరియస్గా చూస్తున్నావు సీరియల్ ఈరోజు? ఏం లేదండి, ఈరోజు మా అక్క చనిపోయింది, అందుకని చాలా ఏడుస్తూ బాధపడుతున్నాను నేను. మీ అక్క చచ్చిపోయిందా? ఎంత సంతోషమైన శుభవార్త చెప్పు. లేకపోతే ఇక్కడికి వచ్చి నేను వడ్డానం కొనుక్కున్నాను, నెక్లెస్ కొనుక్కున్నానండి, ఇవాళ ఇక్కడికి వచ్చి మనందరినీ ఎర్రెక్కిస్తుందా? భలే చచ్చిందిలే. అక్కంటే మా అక్క కాదండి, కార్తీక దీపంలో ఉన్న వంటలాగా చనిపోతే నేను బాధపడుతున్నాను. వంటలాగా చెప్తే మీ అక్కని చెప్తావా? తాగినంత పాస్టర్ గారు వస్తున్నారమ్మా. పాస్టర్ గారు వస్తున్నారు, ప్రార్థన చేసుకుందాం. ఛానల్ మార్చా నువ్వు. ఏ ఛానల్ పెట్టమంటే? ఆరాధన పెట్టు. ఆరాధన ఛానల్. ఓకే. మనోవిచారణకూడను నీకు మహిమ తలంపులు కావలెను. కుటుంబం ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటుంది. చాలా సంతోషం. అమ్మా వన్నాథమ్మా, బాగున్నారా? అయ్యారు బాగున్నారా సునీల్ బాబు గారు? మా అమ్మ నాన్నగారు ఎప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్తారు అయ్యగారు. అయ్యగారు మీకు విషయం చెప్పాలి. మా మదర్ ప్రార్థన చేస్తే అక్కడి వరకు, వీధి చివరి వరకు ఆమెనన్న సౌండ్ అయితే వినిపిస్తుంది అయ్యగారు. అవునమ్మా, వినబడింది, నాకు కూడా వినబడిందమ్మా. చాలా సంతోషం. ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఓకే, మీ కుటుంబాన్ని సందర్శించాలనేసి వచ్చాను. ఇలాగే మీరు ప్రార్థన చేసుకోండి. మోకరించండి అమ్మా, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా తండ్రి నాయన, నీ యొక్క నామమునకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ యొక్క కుటుంబాన్ని సందర్శించడానికి నాకు అవకాశాన్ని ఇచ్చారు తండ్రి నాయన. అందునిమిత్తమే మీకు స్తోత్రములు, వందనములు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ కుటుంబంలో ఉన్న యవ్వన పిల్లల గురించి తండ్రి నాయన ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. వారి యొక్క ఎదుగుదలలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకొనిచున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన, ఏంటి గృహిణిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆవిడికి తోడుగా ఉండండి తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన, సునీల్ పాల్ గారిని మార్చండి తండ్రి నాయన, మార్చండి తండ్రి నాయన. ఆయన యొక్క తండ్రి నాయన, ఆయన యొక్క అలవాట్ల నుంచి మార్చండి తండ్రి నాయన, మార్చండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, నా యొక్క గృహిణిని కూడా మార్చండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ కుటుంబాన్ని అంతటిని తండ్రి నాయన నీకు దూరంగా కాకుండా నీకు దగ్గరగా ఉండేటట్లుగా తండ్రి నేను చేయమని ఈ చిన్ని ప్రార్థనను అంగీకరించమని యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఏమి యాక్ట్ చేశారు. మాస్టర్ గారు రాగానే సీరియల్ కట్టేశారు, IPL మ్యాచ్లు కట్టేశారు, బిగ్ బాస్ కట్టేశారు. అబ్బా ఏం ఆస్కార్ అవార్డులు ఎక్కడెక్కడ ఇస్తున్నారు కానీ మీకు రావాలమ్మా ఆస్కార్ అవార్డులు. సరే నేను ప్రార్థనకి వెళ్ళి వస్తానమ్మా, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు చదువుకో, సరేనా? ఎలా ఉన్నావు? హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను రా. మనకి సంబంధం లేని పనులన్నీ చేస్తా, చదివేసుకుంటా. టాపర్ అయిపోవాలనా ఏంటి? అదేం కదరా, ఎగ్జామ్స్ కదా చదువుకోవాలని చెప్పేసి. ఏంటి ఎలా వచ్చా? ఊరికే రా, సినిమాకి వెళ్దాం, లైట్ గా హ్యాంగ్ అవుట్ చేద్దామని. అవునా, సినిమా అంటున్నావు? మా మమ్మీని అడగాలి. ఇంతకీ ఏం సినిమా అంటారా? ఏం చెప్పక్కర్లేదురా, టాప్ హీరో ఈరోజు సలార్ రిలీజ్, రా వెళ్దాం, సరదాగా ఎంజాయ్ చేసి వద్దాం రా. లేదు, ప్రభాస్ అంటే యాక్చువల్లీ నాకు కూడా చాలా ఇష్టం, కానీ ఇప్పుడు నేను మా మమ్మీని అడగాలి. మరి ఏమంటారా? టికెట్లు కూడా చేస్తాను రా, నువ్వు వస్తావని. నువ్వు అలా హ్యాండ్ ఇస్తే అలాగా తప్పకుండా రావాల్సిందే. ఓకే ఓకే సరే, అయితే మనం సినిమాకి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అంటే మమ్మీ, నేను సిలబస్ అంతా కంప్లీట్ చేశాను, ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళేసి వచ్చేస్తాను. వద్దు ఉండు, ఎగ్జామ్స్ కదా, నువ్వు చదువుకో. లేదు మమ్మీ, నీ మీద ప్రామిస్ చేస్తున్నాను, నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను. 2 నిమిషాల్లో నేను మూవీ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను. చాలా హెడేక్గా ఉంది. ఎలీషా, ఒక కాఫీ పెట్టరా, చాలా వేడి, చాలా తలపోటుగా ఉంది. కాఫీ తీసుకో. అయ్యో మమ్మీ, మమ్మీ నీకు విషయం చెప్పాలి. నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను మమ్మీ. ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయావా? అయ్యో బాధపడుతున్నాను. ఏమైందమ్మా? ఏమైంది? డాడీ నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను డాడీ, సారీ డాడీ. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావా? సారీ అని సింపుల్ గా చెప్తావా? నీ మీద నేను ఎంత ఖర్చు పెట్టాను, నీ మీద నేను ఎంత ఆశలు పెట్టుకున్నాను, ఇప్పుడేమో ఎగ్జామ్ ఫెయిల్ అని చెప్తావా? సారీ డాడీ. ఇప్పుడు నాకు పెట్టుకున్న పెట్టుబడి అంతా నాకు ఎవరిస్తారు? ఖర్చు అంతా ఎవరిస్తారు? ఏంట్రా తాగేసి వచ్చావేంటి? తాగాను అయితే నాతోనే చెప్తావా? చిన్నప్పుడు మీరే తాగడం చూసి నేను నేర్చుకున్నాను. దేవుడా, కూతురు చూస్తేనేమో ఫెయిల్ అయిపోయింది, కొడుకు చూస్తేనేమో తాగుబోతుడికి తయారయ్యాడు. ఏంటి నేనేం చేశాను? నేను చేసిన తప్పేంటి? ఓ ప్రభువా, నన్ను క్షమించు. ఏ శాపం మా మీద ఉంది? అయ్యో, నేను చేసిన తప్పుకి. మమ్మీ పాస్టర్ గారు వచ్చేస్తున్నారు, అర్జెంట్ గా టీవీ కట్టండి. ప్రార్థన చేసుకో. ఛానల్ మార్చండి, ఆరాధన ఛానల్ పెట్టండి. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలను. వీళ్ళు మళ్ళీ ప్రేయర్లోనే ఉన్నారా? క్రిందటిసారి వచ్చినప్పుడు కూడా ఇదే పాట పాడుతున్నారు, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇదే పాట పాడుతున్నారు. నాకు దేవుడు అంటే చాలా భక్తి అయ్యగారు. అయ్యగారు వందనాలు అయ్యగారు. వందనాలమ్మా, అందరికీ మరణాత. మరలా మీ యొక్క కుటుంబాన్ని సందర్శించాలని నాకు మనస్సు కలిగి వచ్చాను. ముందుసారి వచ్చినప్పుడు మీ యొక్క కుటుంబాన్ని సందర్శించినప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా నాకు దేవుని ప్రత్యక్షత కలిగింది. మీ యొక్క కుటుంబంలో సమస్య ఉంది, మీ యొక్క కుటుంబంలో ఎవరికి వారే యమునా తీరి అన్నట్టు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవిస్తున్నారు. ఇటువంటి జీవితం దేవునికి అనుకూలమైన జీవితం కాదు. కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని హెచ్చరించడానికి నేను వచ్చాను. మీ యొక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారు అంటే, వారి యొక్క అలవాట్లు, ఒకరు బిగ్ బాస్ చూస్తామని, ఇంకొకరు IPL చూస్తామని, ఈ విధంగా ఎవరికి నచ్చిన జీవన మార్గంలో వారు ఉన్నారు. వాళ్లను సరిచేయాల్సిన తల్లిగారు కూడా వారితో వచ్చి వంటలక సీరియల్ చూస్తూనే ఉన్నారు. సో తండ్రి గారి విషయానికి వస్తే ఆయన ఒక తాగుబోతుగా ఉన్నారు. ఈ యొక్క జీవితం దేవునికి సరైనది కాదు. అలాగే కుమారుడి విషయానికి వస్తే అతను పూర్తిగా దారి తప్పిపోయి ఉన్నాడు.
కాబట్టి మీ అందరినీ మారు మనస్సు పొంది దేవునికి దగ్గరగా, దూరంగా జరిగిపోతున్న మీ యొక్క కుటుంబం దేవునికి దగ్గరగా ఉండాలనేసి నేను మరలా ప్రార్థించడానికి వచ్చాను. తప్పకుండా అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఈ యొక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి నాయన. ఈ యొక్క కుటుంబంలో ఉన్న తండ్రి నాయన, ఈ యొక్క తండ్రి నాయన అలవాట్లను మార్చండి నాయన. లోకానికి దగ్గరగా కాకుండా తండ్రి నాయన నీకు దగ్గరగా జీవించినట్లు ఈ యొక్క కుటుంబంని మారు మనస్సు పొంది తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా ఉండేటట్లుగా మీరు చేయమని ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అయ్యో సారీ డాడీ, ఇంకొకసారి నేను ఎగ్జామ్ ఫెయిల్ అవ్వండి డాడీ. ఐఎమ్ సారీ డాడీ. లేదమ్మా, నేను చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. అదే శిక్ష మీకు దేవుడు శాపంగా ఇచ్చాడు. లేదురా, లేదు, నీ ఎదురుకుండా నేను తాగొచ్చాను కాబట్టి నువ్వు తాగుడు అలవాట్లకి లోనయ్యావు. అది కూడా నా తప్పే. సారీ అండి, నాది కూడా తప్పు ఉంది. నేను పిల్లల్ని సరిగా పెంచలేకపోయాను. వీటితో పాటుగా నేను అల్లచిల్లరగా ఉన్నాను. నన్ను క్షమించండి. సరే, ఇక నుంచి అయినా మనం గొప్ప ఒక భక్తి గల క్రైస్తవ కుటుంబంగా ఈ రోజు నుంచి అయినా మనం జీవిద్దాం. ఇక నుంచి మనం కుటుంబ ఆరాధనలో కానీ, లోకంలో ఇంట్లో ఎలా ఉంటామో అలాగే బయట కూడా అదే క్రైస్తత్వాన్ని మనం అందరికీ చాటి చెప్పే విధంగా మనం ఉందాము. ఇక నుంచి అయినా దేవుడు మనల్ని మార్పించినందుకు దేవుడికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకుంటాం.